ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా? మీ ఉద్యోగ సాధనకు బాటలు వేస్తూ ఎస్ పబ్లికేషన్స్ రాష్ట్రంలోనే అగ్రగణ్యులైన ఫ్యాకల్టీచే 100% అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసులను అతి తక్కువ ధరకే అందిస్తోంది. మరెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ ని ఉద్యోగం సాధించే దిశగా కొనసాగించండి. మీ ఉద్యోగమే మా లక్ష్యం. మీ ఎస్ పబ్లికేషన్స్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070555777 and 9032064822. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ పబ్లికేషన్. ఈరోజు వచ్చేసి మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే అతి త్వరలో మన ముందుకు రాబోతున్నటువంటి నోటిఫికేషన్గా ఏపీ గ్రూప్ 2 అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు సిలబస్ అనేది కూడా రిలీజ్ కావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనమైతే మన యొక్క ప్రణాళికని సిద్ధం చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే సిలబస్ ఇచ్చారు అంటే ముందుగా చదివి రెడీగా ఉండండి అని చెప్పి దాని యొక్క సంకేతం అనమాట. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా ఇంకొంచెం స్ట్రాంగ్గా మీరు స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక ప్లాన్తో మనం వెళ్ళకపోతే ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తక్కువ టైం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఏదైతే మనం టైం ఉందో ఇప్పుడు ఇంకే ఈ యొక్క టైంని నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఖచ్చితంగా ఉన్నటువంటి టైంని మనం ప్లాన్ చేసుకొని మంచిగా సిలబస్ అనేది ఇచ్చారు కాబట్టి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని మన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. చాలా మంచి పోస్టులు అనేవి మనకు గ్రూప్ 2లో ఉంటాయి కాబట్టి ఆ పోస్టులు ఏంటి, ఆ పోస్టుల యొక్క వివరాలు ఏంటి, తర్వాత ఏజ్ అనేది ఎంత ఉండాలి, తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వీటిలన్నిటికి సంబంధించి అసలు సిలబస్ అనేది ఏముంది అనేది కూడా మనం చూసుకుందాం అనమాట. మరి ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించినటువంటి పోస్టులు కనుక మనం చూసుకున్నట్టయితే ఎన్ని పోస్టులు రావచ్చు అనేది మనం చూసుకున్నట్టయితే దాదాపు ఒక 1000 పైన వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జనరల్గా అసలు ఎలాంటి పోస్టులు ఉంటాయి అనేది చూస్తే గ్రూప్ 2కి సంబంధించి 2 రకాల పోస్టులు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి, తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి అనమాట. ఎగ్జిక్యూటివ్ పోస్టుల కింద మనం ఏ పోస్టులు ఉంటాయి అనేది మనం చూసుకున్నట్టయితే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అనేటువంటి పోస్ట్ ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్ ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 అనేది ఉంటుంది. డిప్యూటీ తహసీల్దార్. ఓకే, ఎక్కువగా మనది వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎక్కువ కాంపిటీషన్ అనేది ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. డిప్యూటీ తహసీల్దార్ అనేటువంటి పోస్ట్ ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్ ఉంటుంది. అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటుంది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటుందన్నమాట. తర్వాత ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఉంటుందన్నమాట. ఏపీ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సర్వీస్ సంబంధించి మనం తీసుకున్నట్టయితే వీటిలన్నిటి కూడా ఏజ్ అనేది చూడండి. ఏజ్ కన్నా మనం తీసుకున్నట్టయితే ఇది లాస్ట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా నేను తీసుకోవడం జరిగింది. ఒకవేళ మనకు ఏదైతే ఫ్రెష్ నోటిఫికేషన్ వస్తుందో దానికి సంబంధించిన డీటెయిల్ కూడా మనం ఫ్రెష్గా చూపించడానికి ట్రై చేస్తాం అనమాట. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. బట్ మనకు నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సిలబస్ అనేది మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ లాస్ట్ టైం ఏ విధంగా మనకు ఇచ్చాడు, ఎలాంటి పోస్టులు ఉన్నాయి, తర్వాత ఏజ్ అనేది ఎంత ఉంటుంది, శాలరీ అనేది ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఒక అవగాహన అయితే ఖచ్చితంగా మనం తెచ్చుకున్నట్టయితే మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ వయసు కనుక చూసుకున్నట్టయితే దరిదాపులు అన్ని పోస్టులు కూడా 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉందన్నమాట. కొన్ని పోస్టులకి 20 నుంచి 42 వరకు ఉంది. అంటే ఏజ్ అనేది మనం తీసుకున్నట్టయితే ఏజ్ అనేది చాలా ఇంకే ఎక్కువే ఉంది కాబట్టి దరిదాపులు అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. చాలా మంది అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. కానీ ఎగ్జామినేషన్ లెవెల్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి మనము దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా మనం జాబ్ అనేది కొట్టుకోవచ్చు. ఇకపోతే ఈ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనేటువంటి పోస్టులు తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 28 వరకే వయసు అనేది మాక్సిమం ఉండొచ్చు అనమాట. 18 నుంచి 28 సంవత్సరాల లోపల మాత్రమే 28 సంవత్సరాల వరకు మాత్రమే ఉండొచ్చు. ఓకేనా. మిగతా పోస్టులు అనుకునే 42 సంవత్సరాల వరకు కూడా మనకు వయసున్న అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే ఎస్సీ ఎస్టీ కేటగిరీలు ఏదైతే ఉంటాయో తర్వాత వీటికైతే ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఇంకా 5 years 3 years అనేది వాళ్ళకి ఇంకా కూడా అవకాశం అనేది ఉంటుంది. దాదాపు ఎస్సీ ఎస్టీ తీసుకున్నట్టయితే ఒక 5 years ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అంటే 42 + 5 అంటే 47 years వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇక బీసీ ఇట్లా మనం తీసుకున్నట్టయితే ఒక 3 years వరకు ఉంటుంది కాబట్టి 42 + 3 అంటే 45 years వరకు వాళ్ళకు వయసు ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించగలరు. శాలరీ స్ట్రక్చర్ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు అనమాట.
నెక్స్ట్ తర్వాత మనం తీసుకున్నట్టయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫినాన్స్ వేరే డిపార్ట్మెంట్స్ అనమాట. సో సేమ్ పోస్ట్లే బట్ వేరే డిపార్ట్మెంట్లో ఉంటాయి అనమాట. సో తర్వాత సీనియర్ ఆడిటరు, తర్వాత సీనియర్ అకౌంటెంట్, సో జూనియర్ అకౌంటెంట్, సో తర్వాత వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్ లేబర్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. సో నెక్స్ట్ తర్వాత మనం తీసుకున్నట్టయితే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పిహెచ్ అనే ఎంఈ డిపార్ట్మెంట్ అనమాట. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్. సో అదేవిధంగా ఇవన్నీ తీసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు మనకు వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉంటాయో వాటిలో అనమాట. సో ఎగ్జిక్యూటివ్ పోస్టులు మనం తీసుకున్నట్టయితే సో 25 వరకు డిఫరెంట్ టైప్స్ మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే నాన్ ఎగ్జిక్యూటివ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది మనం చూద్దాం. సో నాన్ ఎగ్జిక్యూటివ్ అనేది మనకు 9వ పోస్ట్ నుంచి మనకు స్టార్ట్ కావడం అనేది జరిగిందనమాట. అంటే 8 రకాల, సో 8 డిఫరెంట్ టైప్స్ ఏదైతే ఉన్నాయో సో ఇవి ఎగ్జిక్యూటివ్ పోస్టుల కింద మనకు ఉన్నాయి. సో మిగతా 9 నుంచి ఏదైతే మనకు మిగతా ఉన్నాయో అవన్నీ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుగా ఉంటున్నాయి అనమాట. సో ఈ పోస్టులన్నీ కూడా మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ కింద వచ్చేస్తాయి. సో నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్, తర్వాత ఇవన్నీ కూడా దాదాపు మనకు 25th నుంచి 9th నుంచి 25th వరకు ఇవన్నీ కూడా జూనియర్ ఏదైతే మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయో వీటి కింద వచ్చేస్తుంది. జూనియర్ అసిస్టెంట్ కావచ్చు అనమాట, లేకపోతే సో సీనియర్ అకౌంటెంట్ కావచ్చు, జూనియర్ అకౌంటెంట్ కావచ్చు. సో ఇవన్నీ పోస్టులు తీసుకున్నట్టయితే సో మనం వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కింద మనం చెప్పవచ్చు. నెక్స్ట్ తర్వాత మనం తీసుకున్నట్టయితే దీని తర్వాత జూనియర్ అసిస్టెంట్, తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ షుగర్ అండ్ కేన్ డిపార్ట్మెంట్. సో దెన్ జూనియర్ అసిస్టెంట్, తర్వాత వచ్చేసి మనకి దాదాపులో సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లు మారుతూ ఉన్నాయి. సో ఇలాంటి పోస్టులు మనకు జనరల్గా ఉండడం అనేది జరుగుతూ ఉంది. మొత్తంగా తీసుకున్నట్టయితే 34 రకాల పోస్టులు అనేటివి మనకు గ్రూప్ 2 నుంచి రావడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో చాలా మంచి పోస్టులు కాబట్టి ఖచ్చితంగా మనం కష్టపడి సో సాధించుకోవాల్సినటువంటి సో అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే నోటిఫికేషన్స్ అవకాశం మనకి ఇస్తున్నాయి కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము సో ఉపయోగించుకోవాలి. ఓకేనా. సో సక్సెస్ అవ్వాలి అంటే మనం మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే అవకాశం దొరికినప్పుడు ఉపయోగించుకోవాలి. అవకాశం దొరికినప్పుడు ఉపయోగించుకోకపోతే సో మళ్ళీ మనకు అవకాశం రావడానికి ఖచ్చితంగా చాలా టైం పడుతుంది. అప్పటికి మనకు ఎలిజిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఉన్నప్పుడే మనం ముందుగా మనం వచ్చేసి సిద్ధపడాలి. ఇకపోయినట్టయితే ఈ ఏపీ గ్రూప్ 2 తీసుకున్నట్టయితే దీనికి సంబంధించి మనకు కంప్లీట్ ఏదైతే కోర్స్ ఉందో సిలబస్ అనేది మనకి ఇచ్చారు కాబట్టి ఆ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా మనకు ఆన్లైన్ కోర్స్ అనేది ఏదైతే ఉందో రికార్డెడ్ వీడియోస్తో మన ఎస్ పబ్లికేషన్ అనేటువంటి యాప్ ఏదైతే ఉందో దాంట్లో మనకు ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి కలిపి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి సిలబస్తో 1000 సో 1999 జస్ట్ సో 1999 మాత్రమే ఈ యొక్క కోర్స్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంటుంది. బట్ 1 year వ్యాలిడిటీతో ఉంటుందన్నమాట. 1 year వ్యాలిడిటీతో ప్రతి చాప్టర్ను కూడా సో 0 లెవెల్ నుంచి మనకు చెప్పుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత ఈ యొక్క కోర్స్ అనేది మనం చెప్పించడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్కి సో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈ యొక్క చూడండి ప్రతి సబ్జెక్ట్ కూడా ఉంటుంది, ఎవ్రీ సబ్జెక్ట్ అనమాట, ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్. ఓకే. సో ఒక ప్రిలిమ్స్ మాత్రమే కాదు, ఒక మెయిన్స్ మాత్రమే కాదు, రెండింటికి కలిపి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అనేది మనకి ఈ యొక్క వీడియో కోర్సులో సో కవర్ చేసాం కాబట్టి మీ అందరూ ఈ యొక్క వీడియో కోర్సును కూడా ఉపయోగించుకుంటారని ఖచ్చితంగా ఎవరైతే సో ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారని చెప్పి సో ఒకవేళ మీరు బయట ఆఫ్లైన్లో తీసుకున్నా కానీ మనకు రెఫరెన్స్ కోసమైనా ఖచ్చితంగా ఇలాంటి కోర్స్ అయితే మన చేతిలో ఉండాలి ఈ రోజుల్లో. ఎందుకంటే ఏ టైంలో మీరు పలానా టాపిక్ చూడాలి అనుకున్నా కానీ ఆ టైంలో మనకు క్లాస్కి వెళ్ళామనుకోండి ఇంకే సో మనకు జరుగుతుందా? లేదు. మీ అంతటా మీరు ప్రిపేర్ అవ్వాలి, మీ అంతటా మీరు చదువుకోవాలన్నమాట. సో అలా కాకుండా ఒక చాప్టర్ని ఎవరైనా చెప్తే మంచిగా ఉంటుంది అనేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క కోర్సుని మీరు పర్చేజ్ చేసుకున్నట్టయితే మీరు ఏ టైంలోనైనా ఎప్పుడైనా ఏ టాపిక్నైనా మీరు చూసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూద్దాం తర్వాత దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏంటి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకుంటే దరిదాపులు అన్ని పోస్టులు కూడా ఎనీ డిగ్రీ, ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఒక అకౌంటెంట్ అనేటువంటి పోస్ట్ ఏదైతే ఉన్నదో సో దానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే సో ఒక ఏదైతే ఆఫీస్ ఆటోమేషన్ ఇట్లాంటివి ఏదైనా సర్టిఫికేషన్ కోర్స్ అనేది మాత్రమే అడుగుతున్నారనమాట. కాబట్టి దాని ఒకటే సో డిఫరెన్స్ ఉంటుంది. బట్ మిగతావన్నీ మనం చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ, ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఓకేనా. సో ఓసీ అభ్యర్థులకు ఇకపోతే రిజర్వేషన్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనకు రిజర్వేషన్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఇక్కడ పెట్టున్నాము. సో దీన్ని ఒక్కసారి మనం తీసుకొని సో దాని ప్రకారంగా మనకు ఎంతెంత వయసు ఉండొచ్చు అనేది కూడా మనం చూద్దాం అనమాట.
సో చూడండి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కనుక మనం తీసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో తర్వాత మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి 10 years వరకు ఉంటుందన్నమాట. సో బీసీ గురించి ఇట్లా మనకైతే ఏం మెన్షన్ చేయలేదన్నమాట. సో కాబట్టి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఒక 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఒక 5 years అంటే 42 + 1 5 అంటే సో 42 + 1 5 అంటే 47 years వరకు వాళ్ళకి ఏజ్ ఉన్నా కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో మిగతా వాళ్ళకి సంబంధించి చూడండి, సో విడోస్ కావచ్చు, డైవర్స్డ్ ఉమెన్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి మనం చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 48 ఇచ్చారు ఎవరికి, ఎస్సీ ఎస్టీకి. సో ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి విడోస్ కావచ్చు, డివర్స్డ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40 years వరకు ఉండొచ్చు అనమాట. అదే రిమైనింగ్ కేటగిరీ సో అండ్ నాట్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ, సో హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ నాట్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే 43 years వచ్చేసి సో మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో తర్వాత మనం తీసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉండబోతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం తీసుకున్నట్టయితే సో స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ 2 ఎగ్జామ్స్ అనేది జరగడం ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ అయితే మనకు గ్రూప్ 2కి ఏమీ ఉండదు. సో తర్వాత వచ్చేసి మనకు జస్ట్ సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట మెయిన్ ఎగ్జామినేషన్. సో తర్వాత సో కాబట్టి అసలు ప్రిలిమ్స్లో మనకి ఏముంటుంది అని మనం చూసుకున్నట్టయితే స్క్రీనింగ్ టెస్ట్ ఇండియన్ హిస్టరీ పైన మనకు 30 questions 30 marks ఇవ్వడం జరుగుతుందన్నమాట. జాగ్రఫీ పైన సో 30 marks ఇస్తాడు. ఇండియన్ సొసైటీ పైన ఇది కొత్తగా ఇచ్చినటువంటి కొత్తగా యాడ్ అయినటువంటి సో సిలబస్లో కొత్తగా యాడ్ అయిందనమాట. సో ఇండియన్ సొసైటీ పైన మనకు 30 marks ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కనుక తీసుకున్నట్టయితే 30 marks అండ్ మెంటల్ ఎబిలిటీ తీసుకున్నట్టయితే 30 marks ఉండడం అనేది జరుగుతుంది. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే నెగిటివ్ మార్కింగ్ అనేది ఆల్రెడీ 1/3 అనేది ఉంటుంది. ఇది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొత్తగా ఏమన్నా మారుస్తారా అనేది మనం చూడాలన్నమాట. ఓకేనా. సో ఇది 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనము సో ఆన్సర్ అనేది పెట్టుకోవాలి ఎగ్జామినేషన్ చేసేటప్పుడు రాసేటప్పుడు. సో నెక్స్ట్ తర్వాత మనం తీసుకున్నట్టయితే మెయిన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకున్నట్టయితే సో మెయిన్ ఎగ్జామినేషన్లో పేపర్ 1 పేపర్ 2 అనేది ఉంటాయి. ఓకేనా. సో పేపర్ 1 పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయన్నమాట. సో పేపర్ 1 మనం తీసుకున్నట్టయితే సెక్షన్ ఏ కింద సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ పైన మనకు 75 మార్కుల వరకు సో క్వశ్చన్స్ 75 మార్కులకి సో 75 మార్క్స్కి మనకు ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. సో క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన 75 మార్క్స్కి మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే 150 మార్క్స్ అనమాట. సో మనకి ఏదైతే ప్రిలిమ్స్ ఉందో ప్రిలిమ్స్ కూడా 150 మార్క్సే. సో చూడండి ప్రిలిమ్స్ మనం తీసుకున్నట్టయితే మొత్తంగా 150 మార్క్స్ అని చెప్పొచ్చు. మొత్తం 5 సెక్షన్స్ ఉన్నాయి, 5 సెక్షన్స్ ఉన్నాయి. ప్రతి సెక్షన్ నుంచి 30 మార్కులు కాబట్టి 150 మార్క్స్కి మనకు ప్రిలిమ్స్ అనేది జరుగుతుంది. సో మరి ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లో మనం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి మెయిన్స్ కంటే. సో ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్ ఒక 90 to 100 అయినా టార్గెట్ చేయడానికి సో మనం ప్రయత్నం చేయాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సో రిజర్వేషన్ అనమాట. సో 90 to 100 అయినా తెచ్చుకోవడానికి సో ట్రై చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో మెయిన్స్ మనం తీసుకున్నట్టయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ తీసుకున్నట్టయితే 2 పేపర్లు ఉంటాయి. సో పేపర్ 1 వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది, పేపర్ 2 కూడా 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1 తీసుకుంటే సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ 75 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన 75 మార్క్స్ మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 తీసుకున్నట్టయితే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ పైన సో 75 మార్క్స్ అంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ రెండింటిపైన కలిపి మనకు 75 మార్క్స్కి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నట్టయితే దీని నుంచి కూడా 75 మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అసలు సిలబస్ అనేది ఏముంది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సిలబస్ ఏముంటుంది, మెయిన్ ఎగ్జామినేషన్కి సిలబస్ ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే సో చాలా డీటెయిల్గా మనం సిలబస్ అనేది ఇక్కడ తెలుగు ఇంగ్లీషు రెండిట్లో కూడా మనం చూపించడం జరుగుతుంది. కాబట్టి సో మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఎందుకు అంటే ఏ టాపిక్ని మనం చదవాలి అనేటువంటి ఐడియా లేకుండా సో జస్ట్ గుడ్డిగా ప్రిపేర్ అవుతున్నామంటే సో ఖచ్చితంగా మనం అవకాశాన్ని చేజార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సిలబస్ అనేది ఖచ్చితంగా మనం క్లారిటీ తెచ్చుకోవాలి. సో చూడండి ఇక్కడ సో ఫస్ట్ పార్ట్ 1 అనేది మనం తీసుకున్నట్టయితే సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి 30 మార్కులు అనేది రావడం జరుగుతుంది కదా. సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనం తీసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ సో ఏన్షియంట్ హిస్టరీ అనేది చదవాలి. ఏన్షియంట్ హిస్టరీ మనం తీసుకున్నట్టయితే సో దీనిలో ఏవేవి చదవాలి, ఏ పార్ట్లు మనం చదవాలి, ఏ చాప్టర్స్ మనం చదవాలి అనేది సో మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. కాబట్టి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో సింధులోయ నాగరికత మరియు వేదకాలం నాటి ప్రధాన లక్షణాలు, సో బౌద్ధ మరియు జైన మతం యొక్క ఆవిర్భావం, మౌర్య
సామ్రాజ్యము, గుప్త సామ్రాజ్యం, వారి యొక్క పరిపాలన, సామాజిక, ఆర్థిక మరియు మతపరమైనటువంటి పరిస్థితులు, కళ, వాస్తుశిల్పం, సాహిత్యం, హర్షవర్ధనుడు మరియు అతను సాధించినటువంటి విజయాలు. సో వీటి గురించి మనం ప్రధానంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట ప్రాచీన సో చరిత్ర మనం తీసుకున్నట్టయితే. నెక్స్ట్ తర్వాత మనం చూస్తే నెక్స్ట్ మీడియవల్ హిస్టరీ మనం తీసుకున్నట్టయితే, అంటే మధ్యయుగ చరిత్ర కనుక తీసుకున్నట్టయితే, సో చోళ పరిపాలనా వ్యవస్థ, ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ సామ్రాజ్యము, వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక మరియు మతపరమైనటువంటి పరిస్థితులు, కళ మరియు వాస్తుశిల్పము, భాష మరియు సాహిత్యం, భక్తి మరియు సూఫీ ఉద్యమాలు, శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క సో ఉద్ధానము, యూరోపియన్ లేక రాక. సో ఇలా మనకు సిలబస్ అనేది చాలా క్లారిటీగా తెలుగులో, ఇంగ్లీష్లో పెట్టున్నాం కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మనము మంచిగా చదువుకోవడానికి, మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ఏదైనా ఒక బుక్ తీసుకున్నా కానీ సో మనకు ఖచ్చితంగా మంచిగా చదువుకోవడానికి ప్రతి టాపిక్ అనేది మనం కవర్ చేస్తున్నామా లేదా అనేది సో మనం చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకు ఆన్లైన్ కోర్స్ అనేది మాత్రమే కాదు, మన దగ్గర ఎస్ పబ్లికేషన్ నుంచి గ్రూప్ 2కి సంబంధించి మెటీరియల్ కూడా ఇంకే సో మనకు అందుబాటులో అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మెటీరియల్ని కూడా మీరు యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఆన్లైన్ కోర్స్ మాత్రమే చూడడం కాదు, ఖచ్చితంగా మనం బుక్స్ అనేది కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనం ప్రాక్టీస్ చేయాలన్నా, కొంచెం ఏదైనా రెఫరెన్స్ కోసం మనం చదవాలి అన్నా డెఫినెట్లీ మనకు బుక్స్ కూడా అవసరం. కాబట్టి ఎస్ పబ్లికేషన్కి సంబంధించినటువంటి బుక్స్ మనకు అన్ని ప్రముఖ బుక్ షాప్లో దొరుకుతాయి. కాబట్టి వీటిని కూడా మీరు ఖచ్చితంగా పర్చేస్ చేసి మీ యొక్క ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఎంతగానో సో యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ మనం తీసుకున్నట్టయితే 1857 తిరుగుబాటు మరియు దాని యొక్క ప్రభావం, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క ఉత్థానము మరియు ఏకీకరణ, పరిపాలన, సామాజిక మరియు సంస్కృతి రంగాల్లో మార్పులు, 19వ మరియు 20వ శతాబ్దంలో సామాజిక మరియు మతపరమైనటువంటి సంస్కరణోద్యమాలు, భారత జాతీయ ఉద్యమము, వివిధ దశలు మరియు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యమించిన ప్రముఖులు మరియు ఉద్యమంలో వారి యొక్క పాత్ర, దేశంలో స్వాతంత్రానంతరం ఏకీకరణ మరియు పునర్వ్యవస్థీకరణ అనేటువంటి ఈ యొక్క పార్ట్స్ను కూడా మనం చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ పార్ట్ సో 2 తీసుకున్నట్టయితే దీనికి సంబంధించి జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ. సో జాగ్రఫీకి సంబంధించి కూడా మనకి ఏంటి సిలబస్ అనేది ఇక్కడ మనకు చూపించడం జరిగింది. మన సౌర వ్యవస్థలోని భూమి లోపల భాగము, ప్రధాన భూస్వరూపాలు మరియు వాటి యొక్క లక్షణాలు, వాతావరణ స్థితి, సముద్రము, నీరు, సో ఆటుపోట్లు, తరంగాలు, ప్రవాహాలు, భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక ఉనికి, వాతావరణము, డ్రైనేజీ వ్యవస్థ, మృతికలు మరియు సహజ వృక్ష సంపద, సహజ ప్రమాదాలు మరియు విపత్తులు మరియు వాటి యొక్క నిర్వహణ. సో వీటికి సంబంధించి మనం చదవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇకపోయినట్టయితే తర్వాత ఎకనామిక్ సో జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, అంటే సో భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక భూగోళ శాస్త్రము, దీనికి సంబంధించి మనం ఏం చదవాలి అనేది కూడా సో చూడండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి అనమాట. ఎందుకు అంటే సో మనకు ఖచ్చితంగా మన సిలబస్ పైన ఖచ్చితంగా గ్రిప్ అయితే మనకు ఉండాలి, ఏం చదవాలి అనేటువంటి ఖచ్చితంగా ఐడియా అయితే ఉండాలన్నమాట. సో ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారనుకోండి, సో మేబీ కొన్ని మంత్స్ నుంచి కావచ్చు, లేకపోతే మేబీ ఒక 1 year నుంచి, లేకపోతే మేబీ బిఫోర్ నుంచి మీరు చదువుతూ ఉన్నట్టయితే సో ఖచ్చితంగా ఐడియా ఉంటుందన్నమాట. ఐడియా ఉన్నటువంటి వాళ్ళు కూడా సో సిలబస్లో వచ్చినటువంటి మార్పులు అనేది గమనించుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. సో జస్ట్ అంతకుముందే మనం ప్రిపేర్ అవుతూ ఉన్నామంటే సో ఖచ్చితంగా నష్టపోతాం అనమాట. సో కాబట్టి సో మార్పులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి సో చూసుకోవాలి. మార్పులు అయితే సో మనకి ఏదైతే సో మనకు స్టార్టింగ్లోనే చెప్పాను, సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్ దగ్గర మనం చెప్పడం జరిగిందనమాట. సో ఇండియన్ సొసైటీ అనేటువంటి ఒక పార్ట్ ఉన్నది కదా, సో దాన్ని మాత్రమే ఎక్స్ట్రాగా రావడం జరిగింది. కాబట్టి దాన్ని ఒకసారి మనము సో కొంచెం కూలంకషంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ తర్వాత మనం తీసుకున్నట్టయితే సో ఇక్కడ మనకు ఇండియన్ సొసైటీ గురించి మనం తీసుకున్నట్టయితే ఈ ఇండియన్ సొసైటీ ఏదైతే ఉందో ఇది మనకు కొత్తగా రావడం అనేది జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా చూడండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మన ఎస్ పబ్లికేషన్ నుంచి బుక్ అనేది 1000 ప్రాక్టీస్ బిట్స్తో భారతీయ సమాజం గురించి మనకు బుక్ అనేది అవైలబిలిటీలో ఉంది. సో కాబట్టి కొత్తగా యాడ్ అయినటువంటి దాని గురించి మనం పెద్దగా సో ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో కాబట్టి మన బుక్ నుంచి సో మీరు మంచిగా ప్రిపేర్ అయ్యారు అంటే సో సరిపోతుందన్నమాట. సో దీనికి సంబంధించి మనం తీసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సో తర్వాత సోషల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మన బుక్లో పొందుపరచడం అనేది జరిగింది. సో కాబట్టి మనకు సిలబస్ మళ్ళీ ఎక్కడ చదవాలి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే వెల్ఫేర్ మెకానిజం సంక్షేమం యంత్రాంగం గురించి మనం చూసుకున్నట్టయితే ఈ ప్రతి టాపిక్ను కూడా సో జాగ్రత్తగా గమనించడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మిగతా సో సిలబస్ ఏదైతే ఉందో
ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ పార్ట్ మనం తీసుకుంటే మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ టు సో ఇంటర్నేషనల్ సో అంతర్జాతీయ జాతీయ అంశాలపైన సో మనం కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ తర్వాత మనం చూసుకున్నట్టయితే సో మెంటల్ ఎబిలిటీ అనేటువంటి పార్ట్ మనం తీసుకుంటే దీంట్లో మనకు సో రీజనింగ్ అనేటువంటి పార్ట్ ఉంటుంది, సో లాజికల్ రీజనింగ్ అనేది ఉంటుంది, తర్వాత మెంటల్ ఎబిలిటీ అనేటువంటి పార్ట్ ఉంటుంది, అర్థమెటిక్ అనేటువంటి పార్ట్ కూడా మనకు ఉంటుంది అనమాట. సో వీటికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మెంటల్ ఎబిలిటీ బైలింగ్వల్ అనేటువంటి బుక్ మన ఎస్ పబ్లికేషన్ నుంచి సో అవైలబిలిటీలో ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క బుక్ను మనం ఫాలో అయినట్టయితే సో ఈజీగా 30 అవుట్ ఆఫ్ 30 అనేది మనము సో తెచ్చుకోవచ్చు. ఓకేనా. సో కొంచెం మనం ప్రాక్టీస్ చేయాలి. ఒక బేసిక్ ఐడియాని తెచ్చుకున్న తర్వాత ప్రతి చాప్టర్ గురించి సో మనం ప్రాక్టీస్ చేసాము అంటే ఈజీగా మనకు మెంటల్ ఎబిలిటీ నుంచి స్కోరింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా. సో మరి టాపిక్స్ మనం చూసుకున్నట్టయితే సో స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, లాజికల్ రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్. మెంటల్ ఎబిలిటీ తీసుకుంటే నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మెన్ అవుట్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్, షేప్స్ అండ్ దేర్ సబ్ సెక్షన్స్ అనమాట, అంటే నాన్ వర్బల్ పార్ట్ అనమాట. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మనం చూసుకోవాలి. సో కంప్లీట్ సిలబస్ అనేది మనకు బుక్లో పొందుపరచడం అనేది జరిగింది. సో సిలబస్లో కూడా చాలా బ్రీఫ్గా ఇస్తాడు, బట్ మనకి ఎలాబరేటెడ్గా అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి కంప్లీట్గా మనకు బుక్లో అనేది సో పొందుపరచడం జరిగిందనమాట. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే మానసిక సామర్థ్యము. సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. బేసిక్ న్యూమరసీ గురించి కూడా మనం చూసుకోవాలన్నమాట. నంబర్ సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, యావరేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, డేట్ అనాలిసిస్, అంటే డేటా అనాలిసిస్ అనమాట. ఇట్ ఈస్ నాట్ డేట్, ఇట్ ఈస్ డేటా అనాలిసిస్. సో డేటా అనాలిసిస్, టేబుల్స్, బార్ గ్రాఫ్స్, డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్. సో ప్రాథమిక సంఖ్యాశాస్త్రానికి సంబంధించినటువంటి సో ఈ యొక్క చాప్టర్స్ ఏదైతే మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నామో అవే మనకు తెలుగులో కూడా సో చెప్పడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ తర్వాత మనం చూసుకున్నట్లయితే సిలబస్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్కి మనకు సిలబస్ ఏంటి అంటే పేపర్ 1లో వచ్చేసి మనకు ఏ పార్ట్స్ ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే సో పేపర్ 1 మనం చూసుకున్నట్టయితే సో సెక్షన్ ఏ వచ్చేసి 75 మార్కులు వచ్చేసి దేని నుంచి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాన్ని మనం చూసుకున్నట్టయితే సో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే పూర్వ చారిత్రక సంస్కృతులు, సో వీటి గురించి మనము చదువుకోవాలి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, సో సామాజిక మరియు ఆర్థిక, వాటికి సంబంధించి సామాజిక, ఆర్థిక మరియు మతపరమైనటువంటి పరిస్థితులు, సాహిత్యం, కళ మరియు వాస్తుశిల్పము, సో విష్ణుకుండును సో వెంగి తూర్పు చాళుక్యులు, సో ఆంధ్రచరులు, వాళ్ళ యొక్క సమాజము, మతము, తెలుగు భాష, కళ మరియు వాస్తుశిల్పం, వీటికి సంబంధించి మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరము ఉందన్నమాట. సో నెక్స్ట్ తర్వాత మనం చూసుకున్నట్టయితే వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాసిస్ దట్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రదేశ బిట్వీన్ 11th and 16th centuries. ఓకేనా. సో 11వ మరియు 16వ దశాబ్దాల మధ్య ఆంధ్రప్రదేశాన్ని పాలించినటువంటి వివిధ ప్రధాన మరియు చిన్న రాజవంశాల గురించి కూడా మనం కాన్సన్ట్రేట్ అనేది సో చేయాలి. ఈ యొక్క సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఎందుకు అంటే దీన్ని బట్టే మన ప్రిపరేషన్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి. ఓకేనా. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ యొక్క రాకకు సంబంధించి. నెక్స్ట్ తర్వాత మనం చూసుకున్నట్టయితే సో ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్, ఆంధ్ర ఉద్యమం యొక్క ఆవిర్భావం మరియు వృద్ధి గురించి మనం చదువుకోవాలి. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి సో విభజనకు దారితీసినటువంటి సంఘటనల గురించి మనం చూసుకోవాలన్నమాట. విశాలాంధ్ర మహాసభ, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, కమిషన్ సిఫార్సులు, పెద్ద మనుషుల ఒప్పందాలు, సో 1956 నుంచి 2014 వరకు జరిగినటువంటి ప్రముఖ సామాజిక మరియు సాంస్కృతిక సంఘటనల గురించి మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా. సో రిమైనింగ్ ఏదైతే మనకు సిలబస్ ఉందో ఆ సిలబస్ అనేది కూడా నేను ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తాను సో స్క్రీన్ పైన. సో కాబట్టి ప్రతిదీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి సో దట్ మీకు ఫస్ట్ సిలబస్ గురించి అవగాహన అనేది ఎంతైనా అవసరం అనమాట. రైట్. సో బేసిక్ న్యూమరసీ వీటి గురించి మనం చెప్పేస్తున్నాము. సో పేపర్ 1 తీసుకుంటే సెక్షన్ ఏ. సో ఇది నేను ఆల్రెడీ స్లైడ్స్లో చూపించాను అనమాట. నెక్స్ట్ ఏదైతే మనకు సిలబస్ అనేది కవర్ కాలేదో దాన్ని అయితే నేను స్క్రీన్ పైన పెట్టడానికి ట్రై చేస్తాను సో దట్ మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు దాన్ని. సో సెక్షన్ బి మనం తీసుకున్నట్టయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మనకు 75 మార్కులకి మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క స్వభావాన్ని గురించి, దర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, సో భారత ప్రభుత్వ నిర్మాణము మరియు విధులు, సో వీటి గురించి మనము చదువుకోవాలి. సో నెక్స్ట్ చూడండి. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్.
సో వీటి గురించి కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు కార్యనిర్వాహక అధికారాల పంపిణీ, సో సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, కేంద్రీకరణ గురించి, తర్వాత వికేంద్రీకరణ, ఈ రెండింటికి సంబంధించి మనం చూసుకోవాలి. సో తర్వాత మనం తీసుకుంటే పార్ట్ 2 తీసుకుంటే పార్ట్ 2 అంటే పేపర్ 2 మనం తీసుకుంటే సెక్షన్ ఏలో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి మనకు 75 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనం చదవాల్సినటువంటి అంశాలు నేను స్క్రీన్ పైన పెడుతున్నాను. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణము, ఆర్థిక ప్రణాళిక మరియు విధానము, సో భారతదేశం యొక్క జాతీయ ఆదాయము, సో మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్, వీటి గురించి మనం చదువుకోవాలి. ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకేనా. సో ద్రవ్యం, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అదే తెలుగులో ఉందన్నమాట. అంటే ఇంగ్లీష్లోను తెలుగులోను రెండిట్లో ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటారు, సో తెలుగులో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కూడా ఉంటారు. కాబట్టి ఇద్దరికీ అనుకూలంగా ఉండే విధంగా సో 2 భాషల్లోనూ 2 లాంగ్వేజ్లో కూడా మన సిలబస్ అనేది ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. రైట్. సో పారిశ్రామిక మందగమనము, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు పబ్లిక్ ఫైనాన్స్ నిర్మాణము, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణము మరియు వృద్ధి, సో వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా సో దరిదాపులు మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. వీడియోని పాస్ చేసుకున్నారు అంటే, సో ఈ వీడియోని పాస్ చేసుకున్నారంటే మీరు ఈజీగా స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా తీసుకోవచ్చు అనమాట. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీసెస్ సెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సో దీనికి సంబంధించి కూడా మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయము, అనుబంధ రంగము, పారిశ్రామిక రంగము మరియు సేవల రంగానికి సంబంధించినటువంటి సో సిలబస్ ఏదైతే ఉందో ఆ టాపిక్కి సంబంధించి మనం ఏది చదవాలో సో ఇదినైతే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో సెక్షన్ బి తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనం ఏం చదవాలి? సో టెక్నాలజీ, మిషన్స్, పాలసీస్, అప్లికేషన్స్ అనమాట. సో నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అనమాట. సో ఈ యొక్క టాపిక్స్ కూడా స్క్రీన్ పైన పెట్టడానికి ట్రై చేస్తున్నాను. రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అండ్ నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ, సో ఫ్రంటియర్ స్పేస్ టెక్నాలజీ, సో లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా, రీసెంట్ ఇండియన్ శాటిలైట్స్ లాంచెస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్స్, డిఫెన్స్ టెక్నాలజీ, సో వీటిలన్నిటి గురించి కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. రైట్. సో దీన్ని కూడా సో తెలుగులో కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. అదే సిలబస్ని తెలుగులో కూడా పెట్టడానికి ట్రై చేశాను. సో నెక్స్ట్ ఇక పోయినట్టయితే ఎనర్జీ మేనేజ్మెంట్ తీసుకున్నట్టయితే పాలసీ అండ్ ప్రొజెక్షన్స్, ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ అండ్ డిమాండ్ ఇన్ ఇండియా, సో నేషనల్ ఎనర్జీ పాలసీ, నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్, సో భారత్ స్టేజ్ నార్మ్స్, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఇన్ ఇండియా, సో శక్తి నిర్వహణకు సంబంధించి సో తెలుగులో మనకి సిలబస్ అనమాట. సో దెన్ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ గురించి కూడా మనకి సో మనం సిలబస్ అనేది చూడబోతున్నాం. ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ, ఎకోసిస్టమ్, కాంపోనెంట్స్, సో కాంపోనెంట్స్ అండ్ టైప్స్, బయోడైవర్సిటీ మీనింగ్ కాంపోనెంట్స్, బయోడైవర్సిటీ, హాట్స్పాట్స్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, మెథడ్స్, రీసెంట్ ప్లాన్స్, టార్గెట్స్, సో కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్, ఓకే, సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్స్, సో ఇవన్నీ కూడా సో స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. పర్యావరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం, సో దెన్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, సో వ్యర్థాల నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ, సో ఘన వ్యర్థాల గురించి, సో ఇవన్నీ కూడా సో ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్, సో ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, యాసిడ్ రెయిన్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఓషన్ అసిడిఫికేషన్, సో ఇవన్నీ కూడా మనం వచ్చేసి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క టాపిక్ను కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో పర్యావరణం మరియు ఆరోగ్యానికి సంబంధించి,
సో ఇది మనకు సిలబస్ అయితే ఓకేనా. సో ఈ సిలబస్ అనేది నీట్గా వీడియో అనేది పాస్ చేసుకొని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో నోటిఫికేషన్ అయితే చాలా త్వరలో మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం కనుక ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కనుక అయితే సో సిలబస్ కాపీ అనేది సో జాగ్రత్తగా చూసుకోండి, ఒకసారి చూసుకోండి. సో ఏదైతే నేను స్క్రీన్ పైన పెట్టానో వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా ప్రతి ఒక్క సో అంశాన్ని గురించి కూడా మనం జాగ్రత్తగా సో ఖచ్చితంగా ఐడియా అయితే తెచ్చుకోవాలి ఓకేనా. సో మనకు పోస్టులు ఏదైతే ఉన్నాయో ఇవి 2 రకాల పోస్టులు ఉంటాయి కాబట్టి ఈ 2 రకాల పోస్టుల్లో ఏ పోస్ట్కి మనం అప్లై చేయాలన్నా దరిదాపులు అర్హత అయితే ఎనీ డిగ్రీ కాబట్టి, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ కాబట్టి సో డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. సో నేను ఇంతవరకు చదవలేదు, సో నేను ఇప్పుడు చదవగలను అంటే అందరి పరిస్థితి అదే ఓకేనా. సో అందరూ పరిస్థితి అలానే ఉంటుందన్నమాట. కాబట్టి సో స్టార్ట్ చేయండి. ఇప్పటివరకు ఎంత టైం వేస్ట్ అయ్యింది అనేది మనకు అనవసరం. ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని ఎంత మనం ఉపయోగించుకోగలము అనే దాన్ని బట్టి మన విజయం అనేది ఆధారపడుతుంది. ఇప్పటివరకు మనం చదువున్నామా సో కొంచెం ప్లస్ అవుతుంది అనమాట, అడ్వాంటేజ్ అవుతుంది, ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. సో ఇప్పటివరకు చదవలేదా సో స్టార్ట్ చేద్దాం, ఎప్పుడైనా మనం స్టార్ట్ చేద్దాము. సో ఏది అసాధ్యమైతే కాదు, ఖచ్చితంగా ప్రయత్నం కనుక చేసినట్టయితే సో ఏదైనా సాధ్యం అవుతుంది ఓకేనా. సో కాబట్టి ఈ యొక్క విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏజ్కి సంబంధించి మనకు దరిదాపులో 42 ఇయర్స్ వరకు ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని అయితే అందరూ ఉపయోగించుకుంటారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ ఈ రోజు నుంచే మీరు స్టార్ట్ అనేది చేయాలన్నమాట. అండ్ డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్, మనకు ఎస్ పబ్లికేషన్ యాప్ ఏదైతే ఉందో ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి రికార్డెడ్ కోర్సెస్ ఉన్నటువంటి ఏదైతే కోర్స్ ఉందో అది 1999కి 1 ఇయర్ వ్యాలిడిటీతో మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఈ యొక్క అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకుంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దెన్ మనకు మెటీరియల్ కూడా మన ఎస్ పబ్లికేషన్ నుంచి ఉంటుంది కాబట్టి సో మెటీరియల్ కూడా మనకు అన్ని ప్రముఖ బుక్ షాపుల్లో అందుబాటులో ఉంటుంది. సో కాబట్టి మనకు మెటీరియల్ కూడా మీరు ఉపయోగించుకుంటారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా? మీ ఉద్యోగ సాధనకు బాటలు వేస్తూ ఎస్ పబ్లికేషన్స్ రాష్ట్రంలోనే అగ్రగణ్యులైన ఫ్యాకల్టీచే 100% అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసులను అతి తక్కువ ధరకే అందిస్తోంది. మరెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ ని ఉద్యోగం సాధించే దిశగా కొనసాగించండి. మీ ఉద్యోగమే మా లక్ష్యం. మీ ఎస్ పబ్లికేషన్స్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555577 and 9032064822.